హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. మా ముగ్గురికి మా బావ అయితే రెడీ అయిపోమన్నారు, కానీ మా బావ ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతున్నారనమాట. మేము మాత్రం తొందరగా రెడీ అయిపోయాము. షాపింగ్ కదా, మా చిన్ను బర్త్డే అయితే ఇంకొక 2 డేస్లో ఉంది. చిన్ను బర్త్డే షాపింగ్, అలాగే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో దానికోసం కూడా షాపింగ్ చేసేస్తాం ఈరోజు షాపింగ్లో ఏమేమి కొంటామో అక్కడ ఏం చేస్తాం అనేది వీడియో అనమాట. సో స్టార్ట్ అయిపోతుంది మా మోక్ష. మరి చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు? బీచ్కి. ఎప్పుడు బీచ్ ఏంటి షాపింగ్కి? నీ బర్త్డేకి ఏం కొనాలి? చాక్లెట్ బిస్కెట్ అన్ని కొనుక్కుంటారు. బిస్కెట్లు ఎవరైనా తింటారు ఏంటి? తింటావా? బిస్కెట్లు కాదు, నీకు ఏ డ్రెస్ కొనాలి? చూడండి గాయస్, ఇంకా రెడీ అవుతున్నాడు మా బావ. మాకు మాత్రం తొందరగా రెడీ అయిపోమన్నాడు. మేము ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా, కానీ చదువుతున్నాడు అస్సలు రావట్లేదు. గంట నుంచి రెడీ అవుతున్నాడు. చూడండి మా చిన్ను తాళం వేస్తుంది, బయటికి వెళ్తున్నామంట, తాళం వేస్తుంది. మేము వేస్తామంటే వద్దంట, మా చిన్ను వేస్తుందంట. వెయ్యి. ఏమైంది చెప్పు, ఏమైందిరా? అక్కడ కూర్చుంటావా? నువ్వు వెనక సైడ్ కూర్చో. ఏం ముందే కూర్చుంటావేంటి? వెనక కూర్చోడు అన్న, వెనక కూర్చుడిపో. ఏ వద్దా? ఫైనల్గా అయితే జగదాంబ వచ్చేసామండి. ఫస్ట్ అయితే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే జగదాంబ స్టార్టింగ్లో లక్కీ అయితే కొత్తగా పెట్టారు కదా, ఆ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫస్ట్ పిల్లలకు కొనేద్దాము, తర్వాత శారీస్ చూద్దామనేసి అనుకొని అయితే వెళ్ళాము. అక్కడైతే పిల్లలకైతే కొంటున్నాము. మా చిన్ను అయితే వెళ్ళిన వెంటనే తన బట్టలు తనే కొనుక్కుంటుందంట, సో సెలెక్షన్ చేసుకుంటుంది. బట్ కానీ అక్కడ అమ్మాయిలవేవో అబ్బాయిలవేవో తెలియకుండా అబ్బాయిలు తీసుకుంటుంది. అవి అబ్బాయిలు అని చెప్పిన బాగుంది మమ్మీ అని చెప్తుంది అనమాట. సో కానీ షాపింగ్ మాల్ అయితే మాత్రము ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. అసలు షాపింగ్ మాల్ అసలు ఖాళీ లేదండి. పిల్లలతో వెళ్ళడం చాలా కష్టం. ఎంత ఫుల్ ఉన్నారంటే అంత ఫుల్ ఉన్నారు. చాలా కష్టం అయిపోయింది పిల్లలతో వెళ్ళడం వల్ల. సో అక్కడైతే పిల్లల బట్టలు అయితే కొనేసాము. పిల్లల బట్టలు మాత్రమే కొన్నామండి, ఇంకేం కొనలేదు. తర్వాత అయితే సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. లక్కీ షాపింగ్ మాల్ అయితే నా శారీ నచ్చలేదు, తీసుకోలేదు. సో అలా అనేసి సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. సౌత్ ఇండియాలో అయితే స్టార్టింగ్లో అయితే మంచి డెకరేషన్ చేశారండి బాబు. కానీ స్టార్టింగ్ అయితే ఫిష్లు పెట్టారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫిష్లు చూసుకొని. మా చిన్ను మా మోక్ష అయితే ఆ ఫిష్లు చూసుకొని రండిరా షాపింగ్కి వెళ్దామంటే ఎంతసేపు రాలేదంటే బతిమాలుకొని అసలు ఆ ఫిష్, మా చిన్ను అయితే ఆ ఫిష్ చూసుకొని అక్కడే ఉంటుంది. అసలు ఎంత చెప్పినా అసలు రావట్లేదు, అలా చూసుకొని ఉంటుంది. ఫిష్ మమ్మీ అనుకుంటూ అక్కడే కూర్చుందనమాట చాలాసేపు. అన్ని షాపింగ్ మాల్స్లో కూడాను కేజీల శారీస్లు ఇచ్చారండి, కేజీల లెక్క అమ్ముతున్నారు. సో ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా సేమ్ అట్లా అనమాట, కేజీ సేల్ అనమాట. కానీ మేమైతే శారీస్ అయితే ఏం కొనలేదు. సౌత్ ఇండియాలో కూడాను శారీస్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ ఆఫర్ అని పెట్టేసి కాస్ట్లు అయితే ఎక్కువ రేట్లు పెట్టేశారు. నేనైతే అంత రేట్లు కొనాలి అనేసి అనుకోలేదనమాట. ఇంత రేటు కొనేయాలి ఎందుకు, నాకు ఆడ చాలా ఎక్కువ చీరలు ఉన్నాయి, ఎందుకు ఎక్కువ రేటుది, తక్కువ రేట్లో కొనుక్కుందామని నేను వెళ్ళానమాట. కానీ అక్కడ సౌత్ ఇండియాలో కూడా నాకు ఏం నచ్చలేదు. అంటే చీర నచ్చితే కాస్ట్ ఎక్కువ ఉంది, కాస్ట్ తక్కువ ఉంటే చీర నచ్చట్లేదు, అట్లా అనమాట. సో కానీ సౌత్ ఇండియా మాత్రము వెళ్ళిన వెంటనే అక్కడ పెట్టారు కదండి దూద్ స్టిక్స్, అయితే చాలా స్మెల్ సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడ వినాయకుడి దగ్గర మంచి పూజ చేసేది పెట్టారు, చాలా బాగుంది. మా పిల్లలు అక్కడ ఆడుకొని తర్వాత శారీస్ కొందామని వెళ్తే అక్కడ బొమ్మలకైతే శారీస్ కట్టారు కదా, అక్కడైతే ఫుల్ ఆడుకున్నారండి, బాగా ఎంజాయ్ చేశారు. అక్కడైతే ఇంకేం కొనలేదు, వచ్చేసాము. నెక్స్ట్ ఇంకో సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. ఇది ఇంకో సౌత్ ఇండియా. ఇక్కడ కూడా బొమ్మలు, పిల్లల బొమ్మలు, నెక్స్ట్ చాలా బాగా పెట్టారనమాట, డెకరేషన్ బాగా చేశారు. అక్కడైతే మా చిన్ను అయితే అవి బొమ్మలు వండుకుంటుందో తెలియదు, ఏం వండుకుంటుందో తెలియదు.
వాటి చెయ్యిలు పట్టుకొని ఎంత ఎంజాయ్ చేసిందంటే బాబోయ్, చాలా ఎంజాయ్ చేసిందనమాట. వాడు చెయ్యి వదలట్లేదు చూడండి, ఎంత మంచిగా పట్టుకుంది అంటే ఒక పిల్లోడికి కానీ పిల్లకి కానీ ఎలా పట్టుకుంటారో అట్లా పట్టుకొని మంచిగా మంచి మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫోటో తీస్తామంటే చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో, ఏదో వింతగా వేస్తుంది. మేమేం చేస్తాం అనుకుంటుంది ఏంటో తెలియదు కానీ అక్కడైతే కానీ ఫోటోకి మాత్రం బాగా కోఆపరేట్ చేసిందండి, ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసాము. మా చిన్ను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. షాపింగ్ మాల్లో టార్చర్ అండ్ టార్చర్ కదండి, ఫుల్ టార్చర్ చూపిస్తుంది. షాపింగ్ అయితే పిల్లల షాపింగ్ అయింది, బర్త్డే షాపింగ్ మాత్రం అయ్యింది. వరలక్ష్మి రథం షాపింగ్ అయితే అవ్వలేదు, చీర అయితే కొనలేదు, వచ్చేసాము. మా మొహాలు సో మా పాప షాపింగ్ అయ్యింది. వచ్చేటప్పుడు అయితే కొన్ని పానీపూరీలు అయితే తెచ్చాము, ఇప్పుడైతే ఇవి తింటామన్నమాట. పానీపూరి తింటున్నాము, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను తినేసి. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. చాలా బాగుంది పానీపూరి అయితే. సో ఈ పానీపూరి అయితే ఇప్పుడు తింటామన్నమాట. మీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే గాయ్స్, బై బాయ్, సీ యూ టుమారో. బాయ్ 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 చెప్పు. సీ యూ టుమారో. బాయ్ బాయ్.